టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సూపర్ 8 దశలో యుఎస్ఏ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. సెమీస్కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు భీకరమైన పర్ఫార్మెన్స్తో అదరగొట్టి అన్ని విభాగాల్లోనూ రాణించి యుఎస్ఏని చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో ఈ సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ ఈ టోర్నమెంట్లో నిలిచింది. గ్రూప్ 2లో సూపర్ 8లో 3 మ్యాచ్లు ఆడిన ఇంగ్లాండ్ జట్టు రెండింటిలో విజయం సాధించి 4 పాయింట్లు దక్కించుకుని మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న కారణంగా సెమీఫైనల్స్లో అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఓటమితో యుఎస్ఏ సూపర్ హిట్ దశలో ఒక్క విజయం కూడా నమోదు చేయకుండానే నిష్క్రమించింది. గ్రూప్ 2లో సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ రెండు జట్లు కూడా తలపడాల్సి ఉంది. ఈ రెండు జట్లలో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు సెమీఫైనల్స్కు చేరుతుంది. ఓడిపోయిన జట్టు ఇంటిదారి పడుతుంది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఇంత అద్భుత విజయం సాధించడానికి బౌలింగ్లో క్రిస్ జోర్డాన్, బ్యాటింగ్లో బట్లర్ కీలక పాత్ర పోషించారు. జోర్డాన్ సూపర్ ఎకానమీతో బౌలింగ్ చేసి హ్యాట్రిక్తో అదరగొట్టగా, బ్యాటింగ్లో బట్లర్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో వీర బాదుడు బాది పరుగుల వరద పారించాడు. చాలా రోజులుగా తన పరుగుల కరువును ఈరోజు మ్యాచ్లో బట్లర్ తీర్చుకున్నాడు. స్టేడియం నలువైపులా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ హోరెత్తించాడు. బట్లర్ ఫామ్ ఇంత భీకరంగా ఉండడం మిగతా జట్లకు ఖచ్చితంగా వార్నింగ్ బెల్స్ అనేది చెప్పాలి. మొత్తానికి సెమీస్ చేరే సమయానికి ఇంగ్లాండ్ జట్టు చాలా పటిష్టంగా కనబడుతోంది. కాబట్టి సెమీస్లో ఏ జట్టు అయితే ఇంగ్లాండ్ ఎదుర్కోబోతుందో ఆ జట్టు చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. బ్యాటింగ్ దిగిన యుఎస్ఏ జట్టుకు ఇంగ్లాండ్ బౌలర్లు ఎక్కడా కూడా తేరుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్తో యుఎస్ఏని పూర్తిగా కట్టడి చేశారు. ఓపెనర్ ఆండ్రీస్ గౌస్, రీస్ తాప్లీ బౌలింగ్లో 12 పరుగులకు అవుట్ అవ్వగా, మరో ఓపెనర్ స్టీవెన్ టైలర్, శామ్ కరన్ బౌలింగ్లో 12 పరుగులకు పెవిలియన్ చేరాడు. మంచి ఫామ్లో ఉన్న నితీష్ కుమార్ 30 పరుగులు చేసి యుఎస్ఏ జట్టు టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. యుఎస్ఏ కెప్టెన్ జోన్స్ కూడా ఆదిల్ రషీద్ బౌలింగ్లోనే 10 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా బ్యాట్స్మెన్లలో అండర్సన్ 29 పరుగులు, హర్మీత్ సింగ్ 21 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. వీరు తప్ప మిగతా యుఎస్ఏ బ్యాట్స్మెన్ అందరూ 0 పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్లో క్రిస్ జోర్డాన్ అసాధారణ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 2.5 ఓవర్లు మాత్రమే వేసిన జోర్డాన్ 10 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో జోర్డాన్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మిగతా ఇంగ్లాండ్ బౌలర్లలో శామ్ కరన్, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తగ్గించుకోగా, లివింగ్స్టన్, టాప్లీ 1 వికెట్ను పడగొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లందరూ ఇంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో యుఎస్ఏ జట్టు 18.5 ఓవర్లకే ఆల్అవుట్ అయ్యి 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. 116 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 1 వికెట్ కూడా నష్టపోకుండానే 10 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 21 బంతుల్లో 119 స్ట్రైక్ రేట్తో 25 పరుగులు చేసి కొద్దిగా నెమ్మదిగా ఆడాడు. అదే సమయంలో ఇంగ్లాండ్ ఓపెనర్ ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మాత్రం పెను విధ్వంసాన్ని సృష్టించాడు. ఆరంభం నుండి కూడా చివరి వరకు యుఎస్ఏ బౌలర్లపై విరుచుకుపడుతూ విశ్వరూపాన్ని చూపించి స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించాడు. 38 బంతులు ఎదుర్కొన్న జోస్ బట్లర్ 219 స్ట్రైక్ రేట్తో 7 సిక్సర్లు, 6 బౌండరీల సాయంతో 83 పరుగులు చేశాడు. బట్లర్ ఈ రేంజ్లో బాధేయడంతో ఇంగ్లాండ్ జట్టు 9.4 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.